రోజు ఎవరు చంద్రశేఖర్ ఆజాద్ స్వతంత్ర సమర యోద్యంలో తన ప్రాణాలు విడిచి మనకు స్వేచ్ఛావాయులను అందించినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన వర్ధంతికి సంబంధించి అదేవిధంగా ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక 2 సంఘటనల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు ఏందనంటే చంద్రశేఖర్ తివారీ. ఏం పేరు అసలు పేరు? చంద్రశేఖర్ తివారీ. ఈయన 1906 జూలై 23వ తారీఖున జన్మించడం అనేది జరిగింది. అందరిలాగానే మీలాగానే జన్మించి ఎవరైనా పిల్లలు జన్మించిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మా పిల్లోడు మంచిగా చదవాలి, రేపు మంచి ఉద్యోగం సంపాదించి మంచి ప్రయోజకుడు కావాలని చెప్పి కోరుకుంటారు, అవునా? అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళ తల్లి కూడా నా కొడుకు మంచి సంస్కృత పండితుడు కావాలని చెప్పి కోరుకున్నది. ఆ విధానంలో ఆ ప్రాసెస్లో పిల్లోడిని స్కూల్కు పంపించింది. స్కూల్కు పోతున్నటువంటి ఒక మంచి సంస్కృత పండితుడిగా నా కొడుకును తీర్చిదిద్దాలని అనుకున్నది తన తల్లి. కానీ చంద్రశేఖర్ ఆజాద్ అప్పుడు భారత స్వతంత్ర సమరం ఉవ్వెత్తున జరుగుతూ ఉన్నది. 1919లో పంజాబ్లో జలియన్ వాల్ బాగ్ ఘటన అనేది ఒకటి జరుగుతుంది. అది మీరు చరిత్రలో చదువుకుంటారు. తర్వాత ఆ ఘటన తర్వాత మన జాతి పిత అయినటువంటి ఎవరు? మన జాతి పిత మహాత్మా గాంధీ పిలుపునిచ్చినటువంటి 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పిలుపునిస్తాడు. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ ఆ ఉద్యమంలో పాల్గొంటాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను అప్పుడు ఆయనకు పడినటువంటి శిక్ష ఏంది అనంటే, చంద్రశేఖర్ ఆజాద్కు పడిన శిక్ష ఏంది అనంటే, అయితే అంతకంటే ముందు ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు అతని వయసు ఎంత తెలుసా? కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. కేవలము 15 సంవత్సరాల వయస్సులో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు అనే నెపంతో జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినారు చంద్రశేఖర్ ఆజాద్ని. ఏమ్రా పిల్లోడు బుద్ధిగా చదువుకోక ఎందుకు ఉద్యమంలో పాల్గొంటున్నావు అని చెప్పి బ్రిటిష్ మెజిస్ట్రేట్స్ ఆయనను ప్రశ్నించినప్పుడు, ప్రశ్నిస్తారు కదా మామూలుగా ఎవరైనా జైలుకి తీసుకుని పోయినప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అట్లా ప్రశ్నలు వేసినప్పుడు మొదటి ప్రశ్న ఆయన ఎదుర్కొన్న మొదటి ప్రశ్న ఏంది అని అంటే, నీ పేరు ఏం పేరు అని అడిగారు ఆ మెజిస్ట్రేట్. ఎవరిని? చంద్రశేఖర్ తివారీని నీ పేరు ఏమి అని అడిగారు ఆ రోజు ఆయన ప్రశ్నకు బదిలిచ్చిన సమాధానం ఏమనంటే, నా పేరు ఆజాద్ అని పిలుపునిచ్చింది. ఏమన్నాడు? నా పేరు చంద్రశేఖర్ తివారీ అని చెప్పలే, నా పేరు ఆజాద్ అని పిలుపునిచ్చింది. ఆజాద్ అని చెప్పిండు వాళ్ళకి. మరి మీ నాన్న పేరు ఏమని చెప్పారు? మా నాన్న పేరు స్వతంత్రం అని చెప్పిండు. ఏం చెప్పిండు? అంటే అప్పుడే ఆయనకు ఉన్నటువంటి దేశభక్తి ఎట్లాంటిదో చూడండి. తన పేరు చెప్పుకోలే, ఆజాద్ అనుకున్నాడు. తన తండ్రి పేరు స్వతంత్ర అని అనుకున్నారు. ఈ విధంగా ఆ మాటలు అన్నందుకు గాను 15 సంవత్సరాల వయస్సు ఉన్న చంద్రశేఖర్ ఆజాద్కు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను తన పేరు ఆజాద్, తన తండ్రి పేరు స్వతంత్రం అని చెప్పినందుకు గాను దక్కిన ఫలితం ఏం రానంటే, 15 సంవత్సరాల వయసులో ఆయన దక్కిన ఫలితం 15 కొరడ దెబ్బలు. కొరడ దెబ్బలు అంటే తెలుసా? కొరడ ఉంటుంది మామూలుగా మనం బోనాలప్పుడు ముందల కొరడ ఉంటుంది, చెర్లకోలు అంటుంటాం కదా, దానికన్నా పెద్ద ఉంటుంది. 15 సంవత్సరాల వయసులోనే 15 కొరడ దెబ్బలు తిన్న మహానుభావుడు చంద్రశేఖర్ తివారీ. అదే మనం ఇప్పుడు పిలుచుకుంటున్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్. ఆ విధంగా ఇంకా మొరటోడుగా తయారైండు. దేశం కోసం భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్ర వాయువులను ప్రసారించడంలో భాగంగా తనను తాను సమర్పించుకున్న పర్వాలేదనుకొని చెప్పి ఇంకా మొండిగా తయారయ్యిండు. ఆ ప్రాసెస్లో ఒకానొక సమయంలో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులకు ఉరిశిక్ష వేస్తారు. బ్రిటిష్ వారు ఉరిశిక్ష వేస్తారు. అంటే ఆ సమయంలో అప్పుడు భారతదేశంలో పెద్ద నాయకులు అయినటువంటి జవహర్ లాల్ దగ్గరికి వెళ్తాడు చంద్రశేఖర్ ఆజాద్. ఏందయ్యా నెహ్రూ గారు మన దేశం కోసం విప్లవంలో పాల్గొని తన ప్రాణాలను లెక్క చేయకుండా విప్లవంలో పాల్గొన్నటువంటి భగత్ సింగ్,
భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులకు ఉరి శిక్ష విధిస్తుంటే కనీసం వద్దని చెప్పాలి కదా మీరనంటే అప్పుడు నెహ్రూ గారి లోపల ఉలుకు లేదు పలుకు లేదు. చెప్తా అని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. ఇక ఇది కాదు అని చెప్పి ఎట్లనైనా వాళ్ళను తప్పించాలని చెప్పి చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్ పార్కుకు వెళ్తాడు. అలహాబాద్కి వెళ్తాడు. అలహాబాద్లో ఒక పార్కులో చేరుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి ఒక 2-3 పోలీసులతో మాట్లాడతాడు. ఏమనంటే ఎట్లగైనా ఈ భగత్ తయాన్ని ఎట్లనైనా విడిచిపెట్టాలి, ఉరిశిక్ష నుంచి తప్పించాలి అని చెప్పి నా వంతు సహాయం ఏం చేయగలుగుతా అని చెప్పి పోయి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇద్దరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. 2-3 పోలీసులు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తే భగత్ సింగ్ త్రయాన్ని ఉరిశిక్ష నుంచి తప్పించగలుగుతామని చెప్పి. దురదృష్టవశాత్తు ఆ పోలీసులలో ఒకడు బ్రిటిష్ వారికి ఇన్ఫార్మర్ ఉంటాడు. ఇక ఒక్కసారిగా వాళ్ళందరూ కలిసి చంద్రశేఖర్ ఆజాద్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తాను అనుకున్న మాట ఏందనంటే ఎట్లనన్నా చావడానికైనా రెడీ కానీ ఆ చావు మాత్రం బ్రిటిష్ వారి చేతిలో చావు కూడా ఫిక్స్ అయ్యిండు. తన చేతిలో ఉన్నటువంటి గన్నును తీసుకొని పటా 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 పటమని పోలీసులను గాలుస్తాడు. చివరిగా మిగిలింది ఒక బుల్లెట్. ఈ బుల్లెట్తో కాల్చి ఇంకొక పోలీసుని చంపొచ్చు, ఇంకో బ్రిటిష్ అధికారిని చంపొచ్చు, కానీ నేను మళ్ళీ ఏ బ్రిటిష్ అధికారి చేతిలో చావకూడదు అని చెప్పి నిర్ణయించుకొని ఒక చేతిని తన మీసం మీద పెట్టి, ఎప్పుడైనా చంద్రశేఖర్ ఆజాద్ ఫోటో చూడండి, ఒక చేతిలో పిస్తోల్ ఉంటుంది, ఒక చేతేమో మీసం మీద మెలేసి ఉంటుంది. ఆయన ఫోటోలు కూడా ఎక్కువ దిగాడు. చాలా రేర్. మిగతా నాయకులు అందరు ఫొటోస్ ఉంటాయి కానీ చంద్రశేఖర్ ఆజాద్కు ఫోటోలు దిగడం అంటే కూడా పెద్ద ఇష్టం ఉండదు. అది కూడా అలహాబాద్ పార్కులో తన ఫ్రెండ్ తనకు తెలియకుండా తీసిన ఒక ఫోటో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎడమ చేతిని మీసం మీద పెట్టి ఉంటాడు, కుడి చేతితో పిస్తోల్ పట్టుకొని ఉంటాడు. ఇక ఈ ఒక్క బుల్లెట్తో బ్రిటిష్ వారికి మాత్రం నా ప్రాణాన్ని బ్రిటిష్ వారి చేతిలో మాత్రం అస్సలు పెట్టకూడదని చెప్పి ఆ ఒక్క బుల్లెట్తో తన ప్రాణాలను తానే కాల్చుకొని భారతమాత ఒడిలో చనిపోతాడు. అట్లాంటి గొప్ప వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. ఎందుకు చెప్తున్నామనంటే మీరు కూడా దేశభక్తి అంటే ఎట్లా ఉండాలి, దేశం కోసం ఎంతసేపు చేసినా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మనము బాగుండాలి అని ఆలోచించకుండా మన ఊరు బాగుండాలి, మన చుట్టుపక్కల బాగుండాలి, తర్వాత మన దేశం బాగుండాలి, దేశభక్తి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇట్లాంటి నాయకుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? తెలుసుకున్నారు కదా చంద్రశేఖర్ ఆజాద్ ఎట్లాంటి వాడు, తెలుసుకున్నారు కదా. అట్లా ఉండాలి. బ్రిటిష్ వారి చేతికి దక్కొద్దు అని చెప్పిండు. మనోళ్ళు మాట్లాడుతుంటే చెప్పారు. అయితే ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసునా నాన్న? కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఆయన బతికింది 24 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికీ ఆయన వర్ధంతిలు, జయంతిలు, ఇప్పటికీ ఆయన ఫోటోలు పెట్టుకొని ఎంతో మంది విప్లవకారులకు నేటికి ఆదర్శం చంద్రశేఖర్ ఆజాద్. ఓకేనా? రైట్.